సార్ ఇంకొక చిన్న డౌట్ నాకు. అంటే మధ్యలో మీ సినిమా హ్మ్. చాలా సినిమాలు చేశారు మీరు. దానిలో 'ఆపరేషన్ దుర్యోధన' ఒకటుంది. అవును. దానిలో మీది లిమిటెడ్ రోల్ అయినా సరే, హ్మ్. ఒక యాక్షన్ చెప్పాలంటే అసలు భలే ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది మాకు హ్మ్. చూసేవాళ్ళకి. చించేశారు ఆ సీన్. మిమ్మల్ని కొడతంటే ఆ ఫ్రస్ట్రేషన్‌గా అవును. పోలీసులు చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంటారు. దాని తర్వాత 'ప్రభాకర్' గారు బాగా ఇంక అయిపోయింది. ఇంక వచ్చేసాడిన మా సీరియల్ హ్మ్. మానేసాడు. అవును. ఆహ్, ఇంకా క్లిక్ అయిపోతాడు అనుకున్న టైంలో హ్మ్. మళ్ళీ తర్వాత హీరోగా 'ముమైత్ ఖాన్' హ్మ్. గారితో అదే 'ఏపీఎస్' సినిమా కూడా చేశారు. మళ్ళీ ఎందుకు సార్ బ్యాక్ వచ్చేసారు? ఇది చాలా సార్లు చెప్పాను. హ్మ్. యూట్యూబ్‌లో ఉంది. కానీ మీరు అడిగారు కాబట్టి టక్కని చెప్పేస్తా. హ్మ్. హ్మ్. ఆ తర్వాత సినిమాలు చేసినాం. హీరోగా కూడా 2 సినిమాలు చేశాం. హ్మ్. 2 మస్తు నడిచినాయి. 100 రోజులు నడిచింది ఒక సినిమా. ఒక సినిమా యావరేజ్‌గా నడిచింది. నవనీత్ కౌర్ గారు ఎంపీ ఉన్నారుగా. హ్మ్. ఆవిడ హ్మ్. నేను ఒక యెస్. సినిమా చేశాం 'టెర్రర్' అని. హ్మ్. ఒకటి 'మైసమ్మ ఐపీఎస్' అని ఒకటి చేశాము. తర్వాత 'హోమము', 'హరే హ్మ్. రాము', హ్మ్. 'భద్రాద్రి' కంటిన్యూ‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఒక దగ్గర ఎక్కడో బ్రేక్ పడింది. అంటే నా వల్ల అవతల సినిమా డిస్టర్బ్ అవుతున్నాడు అనిపించింది డేట్స్. పెద్దవాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు హ్మ్. 'ఒక్క మగాడి' సినిమా ఉంది. బాలకృష్ణ గారు, వైవిఎస్ హ్మ్. చౌదరి గారు డైరెక్టరు. ఆ! ఆయన టెన్షన్ పడుతున్నారు. హ్మ్. హ్మ్. వైవిఎస్ చౌదరి గారు ఎలా ఉంటారంటే అండి, మీకు వర్క్ ఉన్నా లేకపోయినా అక్కడ ఉండాల మీరు. అంటే ఓకే. ఆహ్, ఓకే హ్మ్, సార్. హీరో గారు, హీరోయిన్ గారు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ చిన్న క్యారెక్టర్‌లన్నీ అక్కడ పెట్టుకుంటారండి. డబ్బులిస్తారు మళ్ళా. ఉత్తిగ హ్మ్. 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 కూర్చోబెట్టుకోరు. హ్మ్. డబ్బులు పోయినా ఆయనకేంటంటే ఒక షాట్‌లో సడెన్‌గా ఇక్కడ తమ్ముడు గూడా ఉంటే ఆ ఎనక ఆడుకుంటుంటే బావుంటుంది అని అనిపించిందనుకో ఆయనకి. హుహు. ఓకే. ఇవాళ తమ్ముడు ప్రోగ్రామ్ చెప్పలేదు అనేది ఉండకూడదు ఆయనకి. హ్మ్. హ్మ్. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఆయన 40 రోజులు, 30 రోజులు బ్లాక్ చేస్తుంటే మాకేమో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆగిపోతున్నాయి. హ్మ్. టోటల్‌గా మానేయలేదింకా. ఓకే. ఇబ్బంది. ఆయన్ని అడగాలంటే ఆయన డెడికేషన్ జూసి, ఆయన సిన్సియారిటీ చూసి ఆయన్ని డిస్టర్బ్ చేయబుద్ధి గాదు. హ్మ్. ఆయన మన మీద ప్రేమ, అభిమానంతో ఇండస్ట్రీలో ఇవాళ రేపు పిలవడమే ఎక్కువ. హ్మ్. హ్మ్. అంత ఇదితో ఆయన పిలిచాడు. హ్మ్. దాన్ని నిలుపుకోవాలి అని చెప్పి ఆ స్ట్రగుల్ అయ్యేవాడిని నేను. అంటే ఆయన్ని అడగలేను. అక్కడేమో అర్జెంట్ ఉంది. టెలికాస్ట్ హ్మ్. హ్మ్. టెన్షను. ఎట్లా అని చెప్పి 1, 2 సార్లు అడగడానికి ట్రై చేస్తే కో డైరెక్టర్ అన్నారు, "నీకు తెలుసు కదా! సారు చాలా ఇదైపోతారు. హ్మ్. మళ్ళా హ్మ్. ఇబ్బందవుతది" అని చెప్పి. ఆయన ఎందుకంటే బాలేదంటే మళ్ళా మళ్ళా షూట్ చేసే రకం ఆయన. హ్మ్. ఆయన అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట. ది పర్ఫెక్షనిస్ట్ వైవిఎస్ చౌదరి గారు. యెస్. 2 సినిమాలు చేశాను నేను ఆయనతోటి. హ్మ్. ఆయనకి నచ్చకపోతే అది ఎంత పెద్దదైనా తీసి పక్కన పడేస్తారు. ఆయనకి హ్మ్. నచ్చాలి మళ్ళీ మళ్ళీ. చూస్తారు, పక్కనోళ్ళని అడుగుతారు. కరెక్ట్‌గుందా? ఇది కరెక్ట్‌గుందా? అది కరెక్ట్‌గుందా? అని. హ్మ్. సో, అంత పర్ఫెక్షనిస్ట్‌ని డిస్టర్బ్ చేస్తున్నా అనిపించింది. ఓకే. అండ్ 'తేజ' గారు ఒకసారి డబ్బింగ్ చెప్పొస్తానంటే నేను ఓకే అన్నారు. ఎళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేలోపు నాకు అవసరం వచ్చింది. నేనే హ్మ్. పంపించాను కదా! అని ఆయన ఫీల్ అయిండు. హ్మ్. ఈ ఇబ్బందులొచ్చిన తర్వాత నేను అనుకున్నా చేస్తే అది చేద్దాం. లేకపోతే ఇది చేద్దాం అని ఓకే. ఇంక అక్కడ ఉండిపోయాను బ్రదర్ టోటల్‌గా. ఓకే సార్. నాకెందుకు అడిగానంటే సార్ అవకాశాలు లేకైతే నేను మానలేదు. బట్ లేదు. ఉన్నాయి. అంటే లేకపోయినా హ్మ్. ఉన్నాయి. ఆ! నెలకొక 2, 3 సినిమాలన్నా ఉండేవి. మంచి హ్మ్. క్యారెక్టర్స్ హ్మ్. ఉండేవి. బ్రదర్ క్యారెక్టర్స్ అయి పిలిచేవాళ్ళు. హ్మ్. కానీ అక్కడ ఇప్పుడు 'సిద్ధార్థ్' గారు ఉన్నారనుకోండి హీరో. నేను బ్రదర్ అనుకోండి. ఆయన ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు నేనివ్వాలి. నాకిక్కడ టెలికాస్ట్ ఉన్నాయి. నాకు ఈ సేఫ్టీకి ఇది ఎప్పుడు మానేయలేను నేను. నాకు మినిమమ్ డబ్బులు కావాలి బతకడానికి. హ్మ్. హ్మ్. ఆ సినిమా ఎప్పుడొస్తదో తెలీదు. డబ్బులు ఎప్పుడు వస్తదో తెలీదు. ఎంతొస్తాయో తెలీదు. హ్మ్. హ్మ్. అక్కడ డిమాండ్ చేయలేము. ఇక్కడ మనం హీరో డిమాండ్ చేయొచ్చు. అదే ఇది సార్. మినిమమ్ ఒక రూ. 1,00,000 లేదా మినిమమ్ ఒక 50,000, 25,000 ఇట్లా వస్తాయనేది పెట్టుకునేవాడిని. హ్మ్. కమిట్మెంట్స్ ఓకే. మనకి. ఓకే సార్. అంటే బతకడానికి. సో, దాన్ని వదిలేయలేకపోయాను నేను. ఓన్లీ నా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక నేను సినిమాకి దూరమయ్యా. ఓకే. ఫైనాన్షియల్ రిస్క్ తీసుకున్న వాళ్ళందరూ క్లిక్ అయ్యారు మా బ్యాచ్‌లో. హ్మ్. హ్మ్. అంటే ఇబ్బందులు పడి అట్లా. నాకసలు ఇబ్బంది పడడమే ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఓకే. లేకపోతే ఉండి కూడా ఎందుకు దీన్ని వదిలేసి ఇబ్బంది పడి దానికెందుకెళ్ళాలని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకొక విషయం సార్ యాక్చువల్లీ ఆహ్, ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే అంటే పర్సనల్‌గా మీ మీ లైఫ్ అనేది ఓపెన్ బుక్ అందరికీ తెలుసు. మీరు దాచుకుందంటూ ఏమీ లేదు. కానీ ఒక సందర్భంలో టెలివిజన్‌కి ప్రభాకర్ అవసరం. ప్రభాకర్‌కి టెలివిజన్ అవసరం లేదన్నంత స్థాయికి మీరెళ్ళిపోయారు. కానీ ఒక టైంలో మాకొచ్చిన మేము ఏంటంటే విన్నదేంటంటే మీరెంతైతే ఎత్తుకు ఎదిగారో ఒక నైట్ అంత ఎత్తుకి అక్కడి నుంచి లేరు. ఆయన డౌన్‌కొచ్చేసాడు. ఇంక లేదు ఆయన పని అయిపోయిందని నెక్స్ట్ పేపర్‌లో రాయటం అప్పుడు మనకు నెట్లు లేవు. పేపర్‌లో రాయటం చూసాను. బట్ మీరు ఎంతైతే కిందకొచ్చేసారో కొట్టిన బంతిలా మళ్ళీ పైకెదిగారు. ఆ మధ్యలో మీరు పడిన అంతర్మథనం ఏంటి? దాని నుంచి ఎలా బయటకొచ్చారు సార్? ఏం లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఏదో నచ్చక మనం బయటకొచ్చేసినాము. కొంచెం అగమ్యగోచరంగా ఉంటది. అసలు ఎక్కడ పోతాము? ఎటెళ్తాము? ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనిషిని ముద్ర పడ్డాక ఇంకొకళ్ళు సేమ్ పని చేస్తున్న వాళ్ళు నిన్ను పిలవాలంటే కొంచెం టైం పడతది. హ్మ్. ఆ టెన్షన్ పడుతున్న టైంలో దేవుడిలాగా దేవుడు మనం ఏ తప్పు చేయనప్పుడు మనకో మార్గం చూపిస్తాడు దేవుడని నమ్ముతా నేను. హ్మ్. అంటే నేను నీకు హెల్ప్ చేస్తే నువ్వు చేయకపోయినా నాకు ఎవరో కొత్తోళ్ళొచ్చి హెల్ప్ చేస్తారు సడెన్‌గా. హ్మ్. సో, అది నేను నమ్ముతా లైఫ్‌లో. సో, మనం సిన్సియర్‌గా పని చేశాం కాబట్టి ఎట్లా ఏంటి అని ఒక 1, 2 డేస్ మనం థింక్ చేసే లోపే
ఒక పెద్ద కాల్ వచ్చింది, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నామండి లోకల్ టీవీలో, ఇంత రెమ్యూనరేషన్ ఇస్తాం మీకు, మీరు ఇది చెయ్యాలి అని ఫోన్ వచ్చింది స్వప్నదత్ గారి దగ్గర నుంచి. అరే ఏంటి అసలు అంతకంటే అదృష్టం ఏంటి, ఎరగదీసాం, ప్రోగ్రామ్ సూపర్ హిట్ చేసాం. మామూలు లోకల్ టీవీ అది. ఓకే. నేను మళ్ళీ నాకు అట్లాంటి ఫీలింగ్స్ లేవండి. నేను ఇంత పెద్ద ఛానల్ చేసా, లోకల్ టీవీ అట్లాంటివి ఏమి ఉండవు నాకు. నా దగ్గరికి పని వచ్చిందంటే నేను సిన్సియర్గా ప్రేమించి చేస్తా. అది పెద్ద సినిమా, చిన్న సీరియల్, షార్ట్ ఫిల్మ్ ఏం చూడా నేను. నన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే నేను వెళ్తా. ఓకే. అది అందరూ చేయకపోవచ్చు, నా గుణం అది. సో అది సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరగలే. అది చాలా బాగుందని జీ వాళ్ళు కొన్నారు. జీ తెలుగులో టెలికాస్ట్ అయింది ఆ ప్రోగ్రామ్. అక్కడ జీ వాళ్ళు పరిచయం అయ్యారు నాకు ఆ ప్రోగ్రాంలో. అంటే అది ఫైనల్స్కి వచ్చేలోపు వాళ్ళు జాయిన్ అయిపోయారు. 5-6 ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఎపిసోడ్స్ అక్కడ టెలికాస్ట్ స్టార్ట్ అవ్వడం మొదలైన వాళ్ళు కొనుక్కొని, లోకల్ టీవీలో వస్తుంది శాటిలైట్లో వేద్దామని వాళ్ళు కొనుక్కున్నారు దాన్ని. మామూలు లోకల్ టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు కొనుక్కొని వేశారు. సో ఒక 10 ఎపిసోడ్స్ అయ్యేలోపు వాళ్ళు మా సెట్స్కి రావడం మొదలెట్టారు, సెమీస్కి ఫైనల్స్కి. అక్కడ పరిచయం ఏర్పడ్డది. వేసినప్పుడు అక్కడ ఒక హెడ్ అయితే ఉన్నారు, సంజయ్ గారు అని, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి నన్ను పరిచయం చేశారు, ఇట్లా మొన్నటిదాకా పెద్ద ఛానల్లో పనిచేసి వచ్చారండి పలానా వ్యక్తి అని. అవునా, మరి వై డోంట్ యూ డూ ఫర్ జీ ఆల్సో అన్నారు. అంటే ఒక సీరియల్ చేస్తాను సార్, సొంతంగా చేస్తానని ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఒక పెద్ద రిస్క్ తీసుకురాను అప్పుడు. అంటే అప్పుడు టీఆర్పీస్ లేవు, జీ టీఆర్పీస్ వచ్చేసి 1 మ్యాక్సిమం 1.5 అట్లా ఉండేది. నేను ఆల్రెడీ పెద్ద ఛానల్లో పనిచేసి వచ్చాను, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను టీఆర్పీ బేసిస్గా సీరియల్ తీసుకున్నాను. అంటే నాకు 1.5 ఉంది కదా సార్, 2.5 వస్తే నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే వద్దు అని రిస్క్ తీసుకున్నాను. వాళ్ళు నవ్వారు, రిస్క్ వద్దు అట్లా వద్దు, మీరు చెయ్యండి సిన్సియర్గా అని అన్నారు. ఆయన ఏమి ఓకే అనలేమంటే, వద్దు సిన్సియర్ వద్దు సార్ నాకు, అంటే ఒక 65 ఎపిసోడ్ వరకు చూడండి సార్ నాది, అప్పటికి 2.5 నేను టచ్ చేయకపోతే నాకు డబ్బులు ఇవ్వకండి సార్, పైసా కూడా అని చెప్పాను. ఎందుకే ఆ రిస్క్, నువ్వు తీసుకో, నేనేం అనట్లే కదా, నువ్వు ఇప్పుడు 1,30,000 అనుకో, ₹1,00,000 తీసుకొని చెయ్యి అక్కడ వరకు, అక్కడ రేటింగ్ వస్తే 1,30,000 తీసుకుంది కానీ అన్నట్టే అన్నారు. వద్దు సార్ నాకు వస్తేనే ఇవ్వండి అని అన్నా మూర్ఖంగా. చేసిన పాప, ఆయన చాలా మంచోడు, బాగుంటుంది. ఇప్పుడు ఉన్న 4 ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కానీ 2.5 రావట్లే. 65 ఎపిసోడ్లు చెప్పినా నేను, 70 ఎపిసోడ్లు అయింది, 78 ఎపిసోడ్లు అయింది, రావట్లే. పోయిందిరా బాబు, మొత్తం పోయింది, అవుట్ అనుకుని టెన్షన్ పడుతున్నా, కానీ సిన్సియర్గా చేస్తున్నా. జనాలు రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నారని తెలుస్తుంది. ముద్దుబిడ్డ సీరియల్ ఒక 75-80 ఆ టైంలో ఎప్పుడో 2.5 కొట్టింది. ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి డబ్బులు వస్తాయన్న విధిలో నేనుంటే, ఈయన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డబ్బులు ఇచ్చాడు నాకు. ఇస్తూనే ఉన్నాడు సార్. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డబ్బులు ఇచ్చాడు ఆయన, గొప్ప వ్యక్తి. తర్వాత ఇచ్చాడు అనమాట. అదేం లేదు, నేను ముందే చెప్పిన, మీరు అట్టర్ ఫ్లాప్ అయినా ఇచ్చేవాడిని నేనని చెప్పాడు. అది ఆయన గొప్ప మనసు. అంటే అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మన లైఫ్లోకి వచ్చి హెల్ప్ చేయడం వల్ల, ఆ రోజు సంజయ్ గారు చేసిన హెల్ప్కి అలా గెటిన్ అయినాం మనం. ఆ తర్వాత ఆయన జెమినీకి వచ్చాడు, అక్కడ మళ్ళీ యాహూ స్టార్ట్ చేశారు. అట్లా ఆయన ఎప్పుడైనా లైఫ్లో ఎక్కడైనా కనపడ్డా ఏదో హెల్ప్ చేస్తూనే ఉంటారు. అట్లా కొంతమంది ఉన్నారు మనల్ని, మన వర్క్ని అభిమానించేవాళ్ళు, అంటే వీడు సిన్సియర్గా చేస్తాడని అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈటీవీలో కానీ, మా టీవీలో కానీ, జీ టీవీలో కానీ, ఇప్పుడు ఈటీవీ కంటే నేను ఎక్కువ వెళ్ళను, వాళ్ళు ఎక్కువ పిలవరు, కానీ మా టీవీలో నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు వెల్కమ్ చెప్తారు, ఎందుకంటే సిన్సియర్గా చేస్తాము, బాగా చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు కంటిన్యూ రన్నింగ్లోనే ఉన్నాయి. జీ మేడం అనురాధ గారు చాలా బిలీవ్ చేస్తారు నన్ను, అంటే సిన్సియర్గా పని చేస్తాడని. సో ఆవిడ ఉన్న రోజులు నాకు ఎప్పుడు పని దొరుకుతుంది, అక్కడ ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ మీరు ఈటీవీకి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అంటే? లేదు, చేయట్లే. నేను చేస్తా, కానీ అక్కడ కొంత స్టాఫ్ మన దూరం పెడతారు, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. అదొక ముద్ర వేసేసారు వాళ్ళు. అంతే, మెయిన్ వాళ్ళు అందరూ బాగానే ఉంటారు మనతో, వాళ్ళకి అసలు మన పట్టించుకునేంత టైం ఉండదు వాళ్ళకి. చాలా రాతలు రామోజీ గారు పక్కన పెట్టారు, సంథింగ్ ఎన్ని చెప్పడం చాలా మొదలైంది. కాకపోతే మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అసలు ఆయనకు ఉండే బిజీ పనిలో నన్ను ఎందుకు పట్టించుకుంటారు, అక్కడ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఆడుతున్న నాటకమే తప్ప, వీళ్ళు ఏదైతే చెత్త రాశారో, ఆయన పక్కన పెట్టాడు, వీడిని తొక్కేశాడు, అలాంటి గుణాలు ఉంటే ఆయన అంత దూరం రారు బ్రదర్. అంతే కదా సార్. దేవుడు లాంటి వ్యక్తి, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, వీళ్ళు ఏమనుకుంటారు, నన్ను తిడుతున్నారు అనుకుంటూ ఆయన తిడుతున్నారు. యాక్చువల్లీ అంతే కదా సార్, ఆయన తక్కువ చేస్తున్నారు. నిజంగా మీ మాటలు వినాలండి మనం వాళ్ళ ముందు. అంటే మనలాంటి వాళ్ళు కోట్లలో పనిచేస్తారు, వాళ్ళ మంది లక్షల్లో కూడా కోట్ల మంది పనిచేస్తారు వాళ్ళ కింద. అంటే అది వివిధ రంగాల్లో, వివిధ స్టేజెస్లో. వాళ్ళు ఏం చూస్తారు, బాగా పనిచేసేవాడిని దగ్గర తీసుకుంటారు తప్ప మిగతా అందరి గురించి ఎక్కడ తెలుస్తుందండి వాళ్ళకి. అదే సార్. సో మనం పని చేసిన రోజులు మనం ఎంకరేజ్ చేసిండ్రు, సరే మనకి ఇష్టం లేక మనం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పు.
వీళ్ళు లేకపోతే నడవదు అంటే బతికిలాడతారు, నువ్వు లేకపోతే ఇంకొకటి చేస్తాడని ఉంటుంది కదా. అంతే అదే. సో ఇంకొకళ్ళు చేశారు కదా. ఇప్పుడు సాంబశివరావు రెడ్డి గారు అప్పటి నుంచి ఇరగదీస్తున్నారు ప్రోగ్రామ్స్. ఆయన వచ్చే వరకు కొంచెం డల్గా ఉన్నారు, అవును సార్, ఆయన వచ్చిన అవును. తర్వాత ఆయన ఫుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు హ్యాపీ. ఇంకొకళ్ళు వస్తారండి పని. ఇప్పుడు మీరు మానేస్తే రేపు ఇంకొక యాంకర్ వస్తారు, ఇక్కడ ఏం ఉండదు, ఏది ఆగిపోదు. మనం మానేయడం, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడము. సో మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇంకొక పని ఉందా లేదా చూసుకోవాలి అంతే. దాని గురించి ఇంకా ఆలోచించొద్దు మీరు అదే సార్. అస్సలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.